వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకు దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా అది కేవలం ఆయన కృపని నేను స్తుతిస్తున్నాను. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మనం 10 తెగుళ్ళ గురించి చూస్తున్నాము. 6 తెగుళ్ళ గురించి మనం నేర్చుకున్నాము. 7వ తెగులు ఇది. ఈ నిర్గమకాండము 9వ అధ్యాయం 17, 18, 24 వచనాల్లో చూసుకుంటే దాని ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఏమిటంటే ఈ వచనం వడగళ్ళు తుఫాను అనే తెగులు మరో పంపించినట్టుగా చూస్తున్నాం. ఈ వచనం తెగుళ్ళలో కీలక మలుపు సూచిస్తుంది. ఈ తెగుల్లో ఈ 7వ తెగులు ఒక కీలకమైన మలుపును సూచిస్తుంది. ఇక్కడ దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా అత్యంత మహాపరిషుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభావం అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసందుకు వస్తున్నాను. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడమని బలపరిచి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 17, 18 వచనాల్లో దేవుడు మోషేకి చెప్తాడు మాట, వాళ్ళని హెచ్చరించమని. మరొక తెగులు ప్రజలని నాశనం చేయడానికి భయంకరమైన వడగళ్ళు, తుఫాన్లు వస్తాయని హెచ్చరిస్తుంది మాట. ఫరో హృదయాన్ని కఠినం చేసుకోవద్దని, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించమని చెప్పినట్లుగా మన వచనాలు చూస్తాం. ఈ వచనంలో ఈ తెగుళ్ళలో ఇది ఒక కీలక మలుపును సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఫరో యొక్క గర్వాన్ని, అంటే ఫరో తను తానే హెచ్చించుకుంటున్నాడు మాట. ఎదిరించి అంటే దేవుని యొక్క అధికారాన్ని ఎదిరించి గర్వపడ్డాడు. కాబట్టి ప్రకృతిపై తన శక్తిని దేవుడు ప్రదర్శిస్తూ ఒక ప్రత్యేకమైన వినాశకరమైన వడగళ్ళ తుఫాను గురించి హెచ్చరించాడు. ఈ వచనాలు దేవుణ్ణి మరియు ఐగుప్తుపై ఆయనకున్న సర్వాధికారాన్ని ఎదిరించడం వల్ల కలిగే పర్యవసానాలు స్పష్టం చేస్తాయి. ఫరో యొక్క గర్వం, దేవుని యొక్క ప్రత్యేకమైన వినాశకరమైన వడగండ్ల తుఫాను గురించి హెచ్చరించినప్పటికీ ఫరో వినకుండా గర్వంగా తను తాను హెచ్చరించుకోవటం ద్వారా వచ్చిన దేవుని యొక్క సర్వాధికారాన్ని ఆయన తృణీకరించడం వల్ల వచ్చే పర్యవసానంగా ఇది స్పష్టం చేస్తుంది. మరి మనం కూడా ఎట్లా ఉన్నాం? దేవుని యొక్క హెచ్చరికల్ని ఆయన వాక్యం ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, దేవుని వాక్యంతో మనం చదువుతున్నప్పుడు కానీ, ఆత్మ ద్వారా కానీ, ఆయన ఆజ్ఞలు మనం లోబడినప్పుడు ఎదురయ్యే పర్యవసనాలు మనం గ్రహించి మనం సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామా మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఫరోను తన ప్రజలకు వ్యతిరేకంగా హెచ్చరించుకున్నాడని, వారిని వెళ్ళనివ్వడానికి నిరాకరించాడని, సహించలేని గర్వాన్ని చూపించాడని, దేవుని ఆజ్ఞను అల్పమైనదిగా చూడడం, ఇవన్నీ చూశాడన్నమాట దేవుడు ఫరోను తన ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా హెచ్చించుకున్నాడు. వారిని వెళ్ళనివ్వకుండా చేశాడు. వెళ్ళనివ్వడానికి నిరాకరించాడు. దేవుడు సహించలేని గర్వాన్ని చూపించాడు. దేవుని ఆజ్ఞను అల్పమైన దానిగా చూశాడు. దేవుని ప్రజలను ఎదిరించడం అంటే దేవుణ్ణి ఎదిరించడమే అనేది స్పష్టం చేస్తుంది. ఇన్ని కారణాల వల్ల దేవుని పర్యవసానం వచ్చింది. ప్రజలను ఎదిరించడం అంటే, దేవుని యొక్క ప్రజలను ఎదిరించడం అంటే దేవుణ్ణి ఎదిరించడమే అని ఇది స్పష్టం చేస్తుంది. మనం కూడా మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగున్నామో, మన దేవుని ఆజ్ఞలను, దేవుని ప్రజలను గౌరవిస్తున్నామా, ఎదిరిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలి. రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. రేపు ఈ సమయానికి ఏం చెప్తున్నాడంటే, మోషే ద్వారా చెప్పేస్తున్నాడు దేవుడు, ప్రకృతిపై అగ్ని, వడగళ్ళు, తుఫాను అని అవి పంపిస్తారని ప్రకృతిపై దేవుడు తన సంపూర్ణ ఆధిపత్యాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తన సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు ప్రకృతిపై. ఈ వడగళ్ళు తెగులు ఏమైపోయిందంటే ఐగుప్తు చరిత్రలో మునుపెన్నడూ లేనిదిగా వర్ణించబడింది. ఇదివరకు వచ్చిన తెగుళ్ళ కంట ఇది ఇంకా ఘోరంగా, ఇదివరకు అంతా లేనట్టుగా
ఇది వర్ణించబడింది. ఇది ఫరో హృదయం ఎంత కఠినంగా మారిందో స్పష్టం చేస్తుంది. దీనివల్ల ఏం తెలుసుకుంటున్నాం? ఫరో హృదయం ఎంత కఠినంగా ఉందో తెలియచేస్తుంది. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నిరంతరం తిరుగుబాటు చేయటం వల్ల కలిగే పరిణామాల గురించి ఒక పాఠంగా కూడా ఉపయోగపడతాయి. ఫరోకే కాదు, లేకపోతే దేవుడు వ్యతిరేకించిన ప్రజలకే కాదు, దేవుని ఆజ్ఞలకు లోబడిని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికే కాదు, మరి మనం కూడా ఎలాగున్నాం? దేవుని ఆజ్ఞలు అంగీకరిస్తున్నావా? మనం వ్యతిరేకంగా ఉన్నావా? ఆయన మనతో మాట్లాడినప్పుడు తిరుగుబాటు కలిగి నువ్వు పక్కకుండు ప్రభా, నేను ఆలోచిస్తాను, నేను చేస్తానని ఆయన ఆజ్ఞకు మనం లోపడకుండా మన సొంతంగా మనం ప్రయత్నిస్తున్నామా? దానివల్ల వచ్చే పరిణామాలు ఎలాగుంటాయో మనం గ్రహించి జ్ఞానంగా ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడు తన ప్రజలను కాపాడి విడిపిస్తాడని, తీర్పు సమయంలో కూడా వారిని ప్రత్యేకిస్తాడని ఈ వాక్య భాగం చూపిస్తుంది. దేవుడు ఎంత ఇదిగా కోపంగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను కాపాడతాడు. తను నమ్ముకున్న వాళ్ళను కాపాడతాడు, విడిపిస్తాడు. తీర్పిచ్చే సమయంలో కూడా వారిని ప్రత్యేకించి వాళ్ళకి ఎటువంటి హాని రాకుండా చూస్తాడు. ముందుగా వాళ్ళని హెచ్చరిస్తాడని కూడా ఈ వాక్య భాగం చూపిస్తోంది. ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే 7వ తెగుల్లో ఒక భాగంగా వచనాలు మనం నేర్చుకుంటున్నాం. ఇది తీవ్రమవుతున్న తీర్పులో ఒక కీలకమైన ఘట్టమని చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఐగుప్తీయులను తమ పశువులను కాపాడుకోమని హెచ్చరించాడు. మోషే ద్వారా ఐగుప్తీయులను హెచ్చరించాడు దేవుడు. ఆ తీర్పు సమయంలో కూడా, ఆ కీలకమైన ఘట్టంలో కూడా తమ పశువులను కాపాడుకోమని హెచ్చరించి రాబోయే వినాశనం మధ్యలో కూడా ఆయన యొక్క కరుణని చూపించినట్లుగా చూస్తున్నాం. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు మాట. మరి కాబట్టే ఆయన నా గురించి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ భూలోకంలో పంపించి సిలువ మరణం పొందినందుగా ఆయన తను తాను తగ్గించుకుని సిలువకు అప్పగించుకొని నా పాపాల గురించి, మనం చేసిన అతిక్రమణల గురించి, మన దోషాలు, మన పాపాలు, మన శిరస్సు నుంచి అరికాలు వరకు చేయబడిన ప్రతి పాపాన్ని ఆయన భరించి నా గురించి ఆ సిలువ బలియాగం చేసి అమూల్యమైన రక్తధారల ద్వారా మనకిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆజ్ఞలకు లోబడాలని, ఆయన్ని తిరుగుబాటు చేయకూడదని, మన ఏ సమయంలో కూడా ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, కరుణ చూపిస్తాడని మనం తెలుసుకోవాలని హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్త పడి జ్ఞానపూర్వకంగా మనం ముందుకు సాగాలని ఈ వాక్యాల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభా, మరొకసారి నీ పాసనకు వచ్చినామైనా 7వ తెగుల ద్వారా, కీలకమైన ఘట్టం ద్వారా మరి నా తండ్రి జరిగిన నాశనాన్ని మరి క్లుప్తంగా మాకు వివరించడానికి మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మీరు నడిపింపుని బట్టి వందనాలు. అవును ప్రభా, మీ ఆజ్ఞలను మేము తిరస్కరించకుండా, వ్యతిరేకించకుండా, లోబడకుండా మీరు హెచ్చరించినప్పుడు నాయన మీ మాటకి, మీ ఆజ్ఞకి మేము లోబడి నాయన విశ్వాస జీవితంలో మేము మిమ్మల్ని పట్టుకుని మీరు కరుణిస్తారని, విడిపిస్తారని, నడిపిస్తారని, ఏ పరిస్థితుల్లో అయినా మీరు కరుణించే, విడిపించే దేవుడని, హెచ్చరించే దేవుడని మమ్మల్ని మేము ఆ వాక్య ఆజ్ఞల ద్వారా విన్నప్పుడు మమ్మల్ని మేము హెచ్చరించుకుంటాం. మీ వాక్యం ద్వారా హెచ్చరింపబడతాం, మీ ఆజ్ఞ ద్వారా హెచ్చరింపబడతాం. విశ్వాస జీవితంలో స్థిరముగా మీలో ఉన్నప్పుడు మేము సమస్తము పొందుకోగలమని మీ వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పాదాలు పట్టుకుని అతివక్లీనంగా వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించిన గాక. మీరు నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. దాన్ని ఇంకా నువ్వు ప్రోత్సహించి బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ఆదరించి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వారం అంతా ఫ్యాషన్ వీక్ మరి ఆయన శ్రమలని, సిలువ శ్రమలని, ఆయన యొక్క శ్రమలను గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడేకి మనం సిద్ధపడాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.